నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. అటు మనం చూసుకున్నట్టయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఇప్పటికే భారీగా ఏర్పాట్లు పూర్తయిన విషయం కూడా తెలిసిందే. వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మతో పాటు అటు పడిగిద్దరాజుతో పాటు గోవిందరాజును కూడా దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా ఇప్పటికే మేడారం చేరుకుంటున్నారు. అటు ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారంలో కూడా ప్రతి ఏటా ఈ సమ్మక్క సారలమ్మ జాతరలు ఉత్సాహభరితంగా ఎంతో భారీ జనసంద్రోహం మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని తెలంగాణ కుంభమేళ అని కూడా కొంతమంది పిలుస్తుంటారు. మరి ఈ నేపథ్యంలో చరిత్రలో చూసుకుంటే సమ్మక్క సారక్క జాతరకి సంబంధించి చరిత్ర అనేక విధాలుగా చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు గుడి లేకుండా కూడా, గుడి తలుపు లేకుండా కూడా ఈ సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి ఎంతో పోటీ పడుతుంటారు. ప్రస్తుతం మనం మేడారం ప్రాంతంలో అయితే ఉన్నాము. మనం ఇప్పటికే విజువల్స్ లో కూడా చూసాము. జనాలు ఎంత తండోపతండాలుగా వస్తున్నారు అంటే కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారే కాకుండా ఇది జాతీయం కాకుండా అంతర్జాతీయానికి సంబంధించినటువంటి పర్యాటకులు కూడా ఇక్కడికి చేరుకొని మేడారం సమ్మక్క సారక్కని దర్శించుకుంటారు. అంటే మరొక వైపు చూసినట్టయితే ఏదైతే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మరొక వైపు మహారాష్ట్ర కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వనదేవతలను దర్శించుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చి భక్తులకు కొంగు బంగారంగా ఈ సమ్మక్క సారలమ్మ తల్లు నిలబడతారు అని కూడా భక్తులు బలంగా నమ్ముతారు. మరొక వైపు చూసుకుంటే కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తమ ఎత్తు బంగారం కూడా సమ్మక్క సారలమ్మకి ఇచ్చుకోవడం వల్ల కూడా వారి కోరిన కోరికలు తీరుతాయి అంటూ కూడా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కూడా 4 రోజులు 28, 29, 30, 31 తేదీలలో జాతర అతి వైభవంగా జరుగుతున్నప్పటికీ కూడా అంతకు ముందే దాదాపు 25 లక్షల వరకు కూడా భక్తులు మేడారం చేరుకొని ఇప్పటికే వారి మొక్కులు కూడా చెల్లించుకున్నారు. మరొక 4 రోజుల పాటు అంటే ఇవాళ మొదటి రోజు కావడంతో కూడా భక్తులు తీవ్ర సంఖ్యలో కూడా విచ్చేస్తున్నారు. మరొక వైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసు అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మేడారం గుడి వద్ద ఉన్నటువంటి ప్రధాన ద్వారాన్ని అయితే మనం చూస్తున్నాము. ఏదైతే సమ్మక్క సారక్క జాతరకి సంబంధించి గద్దెలకి సంబంధించి ఇప్పటికే గద్దెలను ఆధునీకరించింది ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గద్దెలను ఆధునీకరిస్తూ కొత్త గద్దెలను నిర్మించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపు చూసుకుంటే కూడా అటు మరొక వైపు మనోవ తెగకి చెందినటువంటి న్యూజిలాండ్ జాతికి సంబంధించినటువంటి కొంతమంది అంతర్జాతీయ భక్తులు కూడా మేడారం మహా జాతరలో సందడి చేస్తారు. భారీగా ఇక్కడికి చేరుకొని కూడా ఆట పాటలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు గౌరవిస్తూ కూడా ఎంతో విధంగా కూడా వీరు కూడా పండుగ చేసుకోవడం జరిగింది. మరొక వైపు చూసుకుంటే కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో దాదాపు 13,000 మంది పోలీసు బందోబస్తు నడుమ కూడా పోలీసులు భారీగా పహారీ కాస్తున్నారు. మనం చూసినట్టయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్స్ తో పాటు అటు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వరంగల్ కి సంబంధించినటువంటి మంత్రులు సీతక్క మరియు కొండా సురేఖ ఆధ్వర్యంలో కూడా మేడారం సమ్మక్క సారక్క జాతర ఉత్సవాలు కూడా ఇప్పటికే ఘనంగా జరుగుతున్నాయి. మరి మొదటి రోజు ఇవాళ సారలమ్మని కన్నెగుట్ట నుంచి కూడా మేడారం సమ్మక్క గద్దెల వద్ద కూడా తీసుకొస్తారు. మరి రాత్రి 8 నుంచి 8:30 గంటల ప్రాంతంలో కూడా ఈ ఉత్సవం జరిగే అవకాశం ఉంది. మరొక వైపు చూసుకుంటే ఈ జాతరకి సంబంధించి రోప్ బాయ్స్ కూడా తీవ్రంగా కీ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పాలి. రోప్ కి సంబంధించి ఎటువంటి తొక్కిసలాట జరగకుండా సారలమ్మని కర్రెగుట్ట నుంచి తీసుకువచ్చేటటువంటి క్రమంలో అటు భక్తులు కూడా ఆందోళనకు గురి కాకుండా పూజార్లకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా రోప్ బాయ్స్ ని ఏర్పాటు చేసి వరంగల్ భూపాలపల్లి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులను కూడా రోప్ బాయ్స్ గా తీసుకొని ఇప్పటికే పోలీసులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. మరొక వైపు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలకి సంబంధించి కొంతమంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగానే సౌకర్యాలు కల్పించింది అని చెప్పినా గానీ కొన్ని దగ్గర మరుగుదొడ్లకి సంబంధించి లేదా నీటి సౌకర్యాలకు సంబంధించి మరొక వైపు ఫోన్లకి సంబంధించిన సిగ్నల్స్ కి సంబంధించి కూడా సౌకర్యాలు లేవంటూ కూడా కొంతమంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా చూస్తున్నారు. ప్రస్తుతం మేడారంలో అయితే 4 రోజుల పాటు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి సర్వం సిద్ధమైందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కొంగు బంగారంగా భావించి సమ్మక్క సారలమ్మకు తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా చూసినట్టయితే భారీగా భక్తులు ఇక్కడికి చేరుకొని కూడా మరి మొక్కులు చెల్లించుకుంటున్న వేళ భక్తులు మాత్రం ఎంతో ఆనంద పరవశంతో నిండిపోతున్నారు. 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ సమ్మక్క సారక్క జాతరని కూడా తెలంగాణ కుంభమేళ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి మరొక వైపు చూసుకుంటే కూడా గద్దెల ఆధునీకరణ జరగడము, అటు రోడ్లు కూడా వెడల్పు చేయడము, ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇప్పటికే పకడ్బందీ చర్యలు కూడా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మరొక వైపు చూసుకుంటే భక్తులు భారీగా వస్తున్న వేళ ఎటువంటి
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లతో పాటు అంబులెన్స్లను కూడా అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. భారీగా అంబులెన్స్లు పెట్టి కూడా వారికి సేవలు అందించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే భారీగా పోలీసులు 13,000కి పైగా పోలీసులు ఇప్పటికే ఈ 4 రోజుల పాటు అంచనా వేసుకుంటే దాదాపు 2 కోట్ల వరకు ప్రజలు కూడా మేడారం సమ్మక్క సారక్క జాతరలో సందడి చేసే అవకాశం ఉంది. మేడారం సమ్మక్క సారక్క జాతరలో దర్శించుకునే అవకాశం ఉంది అని కూడా విశ్లేషకులు మాత్రం అంచనా వేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి కూడా ప్రధాని మోడీ మెచ్చినటువంటి ఆదివాసీ తెగవ వారు తయారు చేసినటువంటి ఇప్ప పువ్వుతో తయారు చేసినటువంటి ఇప్ప పువ్వు లడ్డును కూడా ఇక్కడ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఈసారి ప్రత్యేకతగానే చెప్పుకోవాలి. ఆదివాసీ మహిళలకు ఉపాధి కల్పించే విధంగా కూడా ఇప్ప పువ్వు లడ్డుతో అమ్మవారికి ప్రసాదంగా పెట్టి భక్తులకి పంచనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా ఎక్కడికెక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయనే చెప్పాలి. అటు చిలకలగుట్టతో పాటు జంపన్నవాగుతో పాటు సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఎంతో అందంగా ముస్తాబయ్యాయి. మరి 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతర ఫిబ్రవరి 4వ తేదీన మాత్రం ఇంకా ముగియనుందని చెప్పాలి.